పెద్దపల్లి గ్రామంలో మేము ఉన్నాము. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం. ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా నా పొలంలో క్రికెట్ గ్రౌండ్ కింద మార్చి ఆడడం జరుగుతుంది. గత 4వ తారీఖు నుంచి మేము కంప్లైంట్ పెడుతున్నాం. అన్నవరం కానీ ఆర్డీఓ కానీ అందరికీ పెడుతున్నాం. ఈరోజు తెల్లవారుజాము నాకు ఫోన్ వచ్చింది 9:30 చేసి, ఇలాగ మీ ఇంటికి ఇలాగ దొంగతనం జరిగినట్టుంది, డోర్లు ఇరగొడుచు ఉన్నాయన్నారు. నాకున్న బెడ్ కానీ, టీవీ కానీ, ఇన్వర్టర్ కానీ, గ్యాస్ పొయ్యిలు కానీ, సిలిండర్లు కానీ మొత్తం అన్నీ దొంగతనం చేశారు. ఇది ఇక్కడ ఉన్న ఈ క్రికెట్ టీం మాత్రమే బాధ్యత వహించాలి దీనికి. ఎందుకంటే ఇది ఆల్రెడీగా మనకి 2008లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దీనికి కలెక్టర్ గారి ఆర్డర్ కూడా ఉంది. అలాగే దీన్ని 22A నుంచి తొలగించడం కూడా జరిగింది. మాకు పొజిషన్ కూడా ఇచ్చారు. వీళ్ళు ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఇది మా భూమిని ఒక దౌర్జన్యంగా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. ఆల్రెడీగా 2023లో కూడా 15 మంది మీద కేసు ఉంది. అదే 2023లో సివిల్ కోర్టులో 30 మంది మీద కేసు ఉంది. అలాగే మొన్న ఈ సీసీ కెమెరాలన్నీ ఎరగొట్టేసారు. బోర్లన్నీ కోసిన తర్వాత ఒక 6 ముద్దాయిల మీద కేసు కూడా ఉంది. ఇలాగ 3 కేసులు ఉన్నాయి. మన 4వ కేసు కూడా మేము కంప్లైంట్ పెట్టాము. ఆల్రెడీగా సీసీ కెమెరాలు రాత్రి మీద ఎరగొట్టి పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇది చాలా బాధాకర విషయం. అందుకే దీని మీద ఇవాళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని పిలవడం జరిగింది. ఇది ఎంత అన్యాయం ఇక్కడ జరగకూడదు. దీనికి తోడు ఇది అన్అఫీషియల్గా ఈ గ్రౌండ్ మీద ఆడడం కానీ, ఇక్కడ బల్లలు వేయడం కానీ, చెట్ల కోట్లు కట్టడం కానీ చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ దీని మీద సీరియస్గా తీసుకొని వీళ్ళందరినీ కలిపి ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి వీళ్ళు శిక్షించాలని చెప్పేసి మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇది ఇప్పటి నుంచి కాదు, 2023 నుంచి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి దీని మీద సీరియస్గా మేము ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కోరుకునేది ఒకటి, నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే డాక్యుమెంట్ కానీ, లింక్ డాక్యుమెంట్లు కానీ 1927 నుంచి కూడా నాకు ఆ డాక్యుమెంట్లు ఉన్నాయి. 1927, 1947లోని కూడా ఇది పక్కా జిరాయితీగా బ్రిటిష్ టైంలోనే ఉన్నదాన్ని కలెక్టర్ గారు చూసి పరిశీలించారు. అలాగే నాకు కోర్టు ఆర్డర్ కూడా తీసుకొచ్చడం జరిగింది. ఇది చాలా అన్యాయం. దీని మీద నేను ముందుకు వెళ్తాను. వీళ్ళ మీద చట్టంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఇప్పుడు ఈ సైట్ అంతా ఇప్పుడు నేను అడిగితే వీళ్ళు అంటున్నారు, అది వాస్తవం అసలు ఏంటి నిజాలు? ఒక అమ్మకి అబ్బకి పుడితే వాళ్ళు నిజంగా అయితే లీగల్గా ఫైట్ చేస్తారు. కానీ ఇలా బోర్లు కోయడం, సీసీ కెమెరాలు కట్ చేసి ఇంటి దొంగతనాలు చేయడం ఇది చేస్తారండి. ఇప్పుడు నేను డాక్యుమెంట్తో వచ్చాను. ఈరోజు మీకు డాక్యుమెంట్ చూపించాను. మొత్తం ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ అంతా ఉంది నా దగ్గర. కోర్టు ఆర్డర్ కూడా ఉంది. కోర్టు ఆర్డర్ ఉంది. నా డాక్యుమెంట్తో వచ్చాను. వీళ్ళు నిజంగా ఒక అమ్మకి అబ్బకి ఏమైనా పుడితే, మీరు ఎవరికైనా పుడితే నా డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంట్లు, పాస్బుక్ కానీ, టైటిల్ డీడ్ కానీ నేను ఎవ్రీథింగ్తోనే ఉన్నాను. మరి వీళ్ళు తీసుకొచ్చి మీకు చూపించాలి కదా. మరి మాది అని చెప్పిస్తే ఇది మాది అంటే ఏంటి అర్థం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే కబ్జా చేస్తే వాళ్ళు అయిపోద్దా? అంటే మీరు గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఏం చెప్తారు? మీరు స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద సీరియస్ తీసుకోవాలి. దీని ఎంతవరకు అంటే పబ్లిక్లోని ఎంఆర్ఓ గారిని పిలిపించి, ఆర్డీఓ గారిని పిలిపించి దీని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిదే. దీని పూర్తిగా ఈ నష్టం. మరి మీరు ఎమ్మెల్యే గారిని కలిసారు? ఇక్కడ నేను 4 సార్లు కలవడం. ఆయన ఎలా స్పందించారు? స్పందించడం అంటే ఏ విధంగా నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఏంటి? ఇక్కడ స్థానికులు ప్రజల ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కదా ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. అవును. మరి ఆయన ఆ టైప్ జవాబు ఇవ్వడం ఏంటి? మరి మీరే అడగాలి ఎమ్మెల్యే గారిని. ఎందుకంటే ఇంత ఘోరాలు, ఇంత అన్యాయాలు చేస్తున్నప్పుడు కూడా దీని మీద పూర్తి దర్యాప్తు చేయమని ఎస్పీ గారికి ఆయన ఆర్డర్స్ ఇవ్వాలి కదా. మరి ఇక్కడ స్టేట్ అధ్యక్షుడు పల్లారా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగిందా? యాదవ్ సంఘం పెద్దలందరూ వెళ్ళి ఈ రకంగా అన్యాయం జరుగుతుందంటే ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. నాకు సంబంధం లేదని దాటి వేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి మీరు మీడియా ద్వారా ఏం చెప్తారు? నాకు ఈ సమస్యని ఆయనే పబ్లిక్లోని ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని తీసుకొచ్చి దీన్ని క్లారిటీ ఇప్పించాలి. నిజంగా గవర్నమెంట్ది అయితే నేను స్పాట్లో వదిలి వెళ్ళిపోతాను. లేదనుకుంటే నా దాంట్లో అడుగు కూడా పెట్టకుండా చేయవలసిన బాధ్యత. మరి ఇక్కడ ఉన్న ఈ 3 ఎకరాల భూమిలో వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు మీడియాను కూడా తిడుతున్నారు. మీడియాను కూడా అంటే వీళ్ళందరూ ఎమ్మెల్యే తాలూకాలా? వీళ్ళంతా ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారమ్మా. కొంతమంది క్రికెట్ బ్యాచ్ అని చెప్పి 50,000, 30,000 అని చెప్పేసి వీళ్ళు ఆటలు పెట్టారు. అదేంటంటే ఇల్లీగల్గా పెట్టింది. ఇది లీగల్గా కాదు. ప్రైవేట్ ల్యాండ్లోని వీళ్ళకి ఆడడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మీకు స్టేట్లో
స్టేట్లో మీకు న్యాయం జరగకపోతే మరి మీరు కేంద్రం వరకు పట్టుకొని వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, నేను నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు న్యాయం జరుగుతుందని పూర్తిగా నమ్మి ఈ రోజు మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రావడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లి నీకు న్యాయం చేయమని, నాకు జరిగిన నష్టానికి నాకు న్యాయం చేయమని అడగడం జరుగుతుంది. మరి మీ మీద వీళ్ళు అనుచరులు, స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో మీకు ఏమైనా దాడికి ఏమైనా మీకు అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఎందుకు లేవంటే వచ్చినప్పుడు 2-3 సార్లు నన్ను అడ్డుకోవడం జరిగింది, నా మీద తిరగబడడం కూడా జరిగింది. దాని మూలన నేను ఏం చేస్తానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని రావాల్సి వస్తుంది. నాకేంటి బాధ, నేను 18 సంవత్సరాలు బట్టి కొనుక్కొని డాక్యుమెంట్లు అన్ని రికార్డులు, ఒక రికార్డులో బై మిస్టేక్ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ కొని ఉంటే నేను స్పాట్లో వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నాకు ఒకటి అక్కర్లేదు. ఇది 25 కోట్లు కాదు, 50 కోట్లు విలువ చేసే భయం అయినా సరే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎప్పుడు కొన్నారండి? 2008లో కొన్నాను. ఎంత కొన్నారు అప్పుడు? అప్పుడులో మేము కొన్నిదైతే గవర్నమెంట్ రేటు కొన్నామండి. అచ్చా, ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ స్థానిక వాళ్ళ జనాలు, ఇక్కడ ప్రజలు? ఇది గవర్నమెంట్ చెరువు భూమి అంటున్నారు. చెరువు భూమి అంటే మాత్రం నేను ఫ్రీగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ చెరువు భూమి కాకపోతే నాకు జరిగిన నష్టం మొత్తం అంతా వాళ్ళ దగ్గర ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అంటే వీళ్ళు చెరువు భూమి అంటున్నారు, వాళ్ళు నిరూపించుకుంటే మీరు మాత్రం అలా వదిలేస్తానంటారు. వాళ్ళు నిరూపించుకోగలిగితే నేను స్పాట్లో వాళ్ళకే ఈ భూమి ఇచ్చి వెళ్ళిపోతాను, ఇల్లు కూడా ఇచ్చి వెళ్ళిపోతాను. వాళ్ళు ఇచ్చిన 50 లక్షలు కూడా వద్దు. రెండు 50 లక్షలు కాదు, ₹1 కోటి ఇచ్చిన నాకు అక్కర్లేదు. తర్వాత నేను హౌస్ ట్యాక్స్ 2009లో నాకు హౌస్ ట్యాక్స్ చేశారు. కరెంట్ బిల్లు కూడా హౌస్ ట్యాక్స్ 2009లో కూడా వేయడం జరిగింది. దొంగతనాలు మొత్తం దొంగతనం సీసీ కెమెరాలు తీశారన్నారు. నిన్న రాత్రి దొంగతనం చేశారు. ఈ పని క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ళ తాలూకులో రాత్రులు పోలి ఇక్కడ తాగడం, గంజాయి చేయడం, పగలొచ్చి ఇక్కడ క్రికెట్ ఆడడం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా వీళ్ళ ప్రణయంతోనే జరుగుతుంది. ఈ అంతటికే కీలకమైన వ్యక్తి ఒకరు ఉన్నారు, దాసర్ కుమార్ అని. వెనకాత నుంచి ఆయనే ఆడిస్తున్నాడు ఈ నాటకం అంతా. అందుకే దయచేసి నాకు ఈవేళ టీవీ కానీ, కుక్కర్ కానీ, మిక్సర్లు కానీ నాకు ఎన్ని సామాన్లు పోయే తెలిసామో ₹4,500 క్యాష్ కూడా ఉంది దానిలోని. ఆ డబ్బులు కూడా అందులో పోయాయి. డబ్బులు కూడా నా బట్టలు కూడా లేవు, టీవీ లేదు, ఇన్వర్టర్ కూడా లేదు. అంటే మీకు ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు ఇక్కడ ఇబ్బంది పడి మీరు వెళ్ళిపోతారా? ఇన్వర్టర్ బ్యాటరీ అంటే ఇలా బెదిరిస్తే వీళ్ళు భయపడిపోయి 50 లక్షలకో ₹1 కోటి లొంగిపోయి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోతారని ఒకే ఒక టార్గెట్ చేస్తున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకొని నాకు న్యాయం చేయమని మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీరు కోరుతున్నాను. థ్యాంక్ యూ.